ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటని అయితే ఈ వీడియో అయితే తెలుసుకుందాం. అసలు స్ట్రింగ్స్ అంటే ఏంటంటే స్ట్రింగ్స్ ని యూస్ చేసుకొని మనం టెక్స్ట్ ని లేదా క్యారెక్టర్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చు. మనకి క్యార్ కూడా ఉంది కదా, సేమ్ అది కూడా మనకి స్టోర్ చేసుకుంటుంది కదా. అంటే క్యార్ యూస్ చేసుకొని మనం జస్ట్ ఒక సింగిల్ ఆల్ఫాబెట్ ని మాత్రమే స్టోర్ చేసుకోగలం మనం, ఎందుకంటే దాంట్లో ఒక బైట్ ఆఫ్ డేటానే మనం అయితే స్టోర్ చేసుకోగలం కాబట్టి. అదే స్ట్రింగ్స్ లో మనం వర్డ్స్ ని టెక్స్ట్ ని సో ఎంత పెద్ద వర్డ్స్ ని కూడా మనం స్టోర్ చేసుకోగలం అనమాట. లైక్ ఎగ్జాంపుల్ హలో వరల్డ్ అనే దాన్ని కూడా మనం అయితే ఈ స్ట్రింగ్స్ లో అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట. అండ్ అలాగే వచ్చేసి అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లాగా సీలో అసలు మనకి స్ట్రింగ్స్ లేదనమాట. కానీ మనం ఎలా స్ట్రింగ్స్ ని యూస్ చేయాలి, స్ట్రింగ్స్ లో మనం ఎక్కువ డేటాను స్టోర్ చేసుకోవాలనుకుంటే దానికోసం మనం అరేని అయితే యూస్ చేయొచ్చు. సో ప్రీవియస్ వీడియోలో మీకు అయితే చెప్పాను అరే అంటే ఏంటి, అరే ఎలా యూజ్ అవుతుంది అనేది. అరేని యూస్ చేసుకొని మనం ఎక్కువ వాల్యూస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అని అయితే చెప్పాను కదా, మనం అయితే స్టోర్ చేసుకోగలం. అదే మన క్యారెక్టర్ ని తీసుకున్నాం అనుకోండి, క్యారెక్టర్ డేటా టైప్ ని, ఆ అరేలో మనం ఆల్ఫాబెట్స్ అయితే ఎక్కువ స్టోర్ చేసుకోవచ్చు కదా. అలా మనం హలో వరల్డ్ లేదంటే మన నేమ్స్ ఇవన్నీ కూడా మనం అయితే వాల్యూస్ అయితే స్టోర్ చేసుకోవచ్చు అనమాట ఈ అరేలో. సో అలా మనం అరేని స్ట్రింగ్ గా కన్వర్ట్ చేయొచ్చు అనమాట. మన క్యారెక్టర్ ని తీసుకుంటే ఒకవేళ క్యారెక్టర్ లో మనం సింగిల్ కోట్స్ లో మనం ఆల్ఫాబెట్స్ అయితే ఇచ్చేవాళ్ళం. కానీ మీరు స్ట్రింగ్ తీసుకున్నామంటే మనం స్ట్రింగ్ లో డబుల్ కోట్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. హలో వరల్డ్ కి ముందర వెనకాల డబుల్ కోట్స్ అయితే ఇచ్చాను. సో స్ట్రింగ్ కి మాత్రం డబుల్ కోట్స్ అయితే యూజ్ చేయాలి. అండ్ అలాగే క్యారెక్టర్ కి ఎలా ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే ఉందో సి అనేది, స్ట్రింగ్ కూడా ఒక ఫార్మాట్ స్పెసిఫైర్ అయితే ఉందన్నమాట. అది వచ్చేసి ఎస్ అనమాట. ఈ ఎస్ ని యూజ్ చేసి మనం అయితే ఒక స్ట్రింగ్ ని అయితే మనం అయితే ప్రింట్ చేయొచ్చు. ఇప్పుడు సరే స్ట్రింగ్ అయితే క్రియేట్ చేసేస్తాం అరేని యూజ్ చేసుకొని, దాంట్లోకి వాల్యూని కూడా మనం అయితే స్టోర్ చేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం యాక్సెస్ ఎలా చేయాలంటే దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్రింట్ చేసేటప్పుడు %c తీసుకొని అండ్ ఆ యొక్క అరే తీసుకొని 0 కనుక పెట్టారనుకోండి, మనం ఆ యొక్క ఇండెక్స్ లో ఉన్నదైతే మనం ఫస్ట్ క్యారెక్టర్ అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. మీరు కావాలంటే మొత్తాన్ని ప్రింట్ చేయొచ్చు. లైక్ ఇలాగా మీరు యొక్క స్ట్రింగ్ లో ఉన్న వాల్యూ మొత్తాన్ని ప్రింట్ చేయాలనుకోండి, ఇక్కడ మీరు %s తీసుకొని ఆ యొక్క గ్రీటింగ్స్ అని ఉంది కదా, సో ఆ యొక్క అరే కనుక ఆ యొక్క వేరియబుల్ కనుక మీరు ఇక్కడ ఇచ్చినట్టయితే మీకు మొత్తం వాల్యూ అనేది ప్రింట్ అయిపోతుంది అనమాట. అండ్ అదే మీరు కనుక ఒక్కొక్క క్యారెక్టర్ ని యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు అరేలో మీకు తెలిసింది, అరేలో మనం ఒక్కొక్క క్యారెక్టర్ ని లేదా ఒక్కొక్క వాల్యూని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు. సేమ్ మనం అరేనే యూస్ చేసి మనం స్ట్రింగ్స్ లాగా వాడుతున్నాం కాబట్టి ఒక్కొక్క క్యారెక్టర్ ని కూడా మనం అయితే యాక్సెస్ చేయొచ్చు అనమాట. దానికోసం ఇక్కడ ప్రింట్ లో %c అయితే తీసుకోండి, ఎందుకంటే మనం ఒక్కొక్క క్యారెక్టర్ ని మనం అయితే యాక్సెస్ చేయాలి కాబట్టి %c తీసుకొని ఆ యొక్క అరే ఇచ్చి అరేలో ఇండెక్స్ అయితే ఇవ్వండి. 0 ఇచ్చారనుకోండి హెచ్ అన్నది మనకి ప్రింట్ అవుతుంది అనమాట, ఎందుకంటే 0 ఇండెక్స్ లో హెచ్ ఉంది కాబట్టి. అండ్ అలాగే మాడిఫై కూడా చేయొచ్చు. సేమ్ మనం అరేలో ఎలా అయితే మాడిఫై చేసామో సేమ్ స్ట్రింగ్ లో కూడా అలాగే మాడిఫై చేయొచ్చు, ఎందుకంటే రెండు ఒకటే కాబట్టి. ఇక్కడ మొత్తం వాల్యూ అయితే సేమ్ అసైన్ చేసేసాను. వాల్యూ అయితే తీసుకున్నాను, హలో వరల్డ్ అయితే తీసుకున్నాను. ఇక్కడ గ్రీటింగ్స్ 0 = j అని ఇచ్చారు. అంటే ఈ యొక్క గ్రీటింగ్స్ అనే అరేలో మనకి 0లో j అయితే నేనైతే రీప్లేస్ చేస్తున్నాను అనమాట. అంటే హెచ్ అనేది 0 ఇండెక్స్ లో ఉంది, నేను జే పెట్టా అనుకోండి మనకి ప్రింట్ అయితే జెల్లో వరల్డ్ అనేది ప్రింట్ అవుద్ది అనమాట. హలో వరల్డ్ బదులు జెల్లో వరల్డ్ అనేది ప్రింట్ అవుద్ది. అలా మీరైతే మాడిఫై చేయొచ్చు. అండ్ అలాగే లూప్స్ ద్వారా కూడా యూస్ చేయొచ్చు. సో ప్రీవియస్ గా చెప్పాను మనం అరేలో కూడా లూప్స్ అనేది యూస్ చేసాం. లూప్స్ యూస్ చేసి మనం అయితే ప్రింట్ చేయొచ్చు అని చెప్పాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ప్రోగ్రామ్ అయితే రన్ చేసేది చూద్దాం. ఇప్పుడు చూసారు కదా మనకి ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యి మనకి హలో వరల్డ్ అనేది ప్రింట్ అయిపోయింది. సో హలో వరల్డ్, సో ఈ ప్రోగ్రామ్ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మనం దీంట్లో యాక్సెస్ చేయడం అనమాట. ఈ ప్రోగ్రామ్ లో మనం ఒక్కొక్క క్యారెక్టర్ ని కూడా మనం యాక్సెస్ చేయొచ్చు అనమాట. అంటే ఇప్పుడు నేను గ్రీటింగ్స్ అనేది ప్రింట్ చేశాను అనుకోండి, మొత్తం హలో వరల్డ్ అన్నది ప్రింట్ అయిపోతుంది. నాకు అలా కాకుండా హెచ్ అన్నది ఒక్కటే ప్రింట్ అవ్వాలి లేదా ఓ అన్నది ప్రింట్ అవ్వాలి అనుకున్నప్పుడు మనం ఒక్కొక్క క్యారెక్టర్ ని కూడా యాక్సెస్ చేయొచ్చు అనమాట మనం ఇండెక్స్ యూజ్ చేసుకొని. గైస్ దానికోసం వచ్చేసి మీరు ఇక్కడ కొన్ని చేంజెస్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎస్ అయితే ఉంది కదా, అక్కడ సి అయితే పెట్టండి. సి ఎందుకు పెట్టాలి అంటే మనం ఒక్క క్యారెక్టర్ ని అయితే యాక్సెస్ చేస్తున్నాం కాబట్టి, అంటే హెచ్ ని లేదంటే ఈని లేదంటే డబ్ల్యూని ఒక్క క్యారెక్టర్ ని యాక్సెస్ చేయాలన్నప్పుడు మనం ఎస్ తీసుకున్నామంటే మొత్తం స్ట్రింగ్ అనేది వచ్చేస్తుంది. అలాంటప్పుడు మనం క్యారెక్టర్ అయితే తీసుకోవాలి. క్యారెక్టర్ అంటే తెలుసు ఒక బైట్ మాత్రమే మనకి స్టోర్ చేసుకోగలుగుతుంది కాబట్టి మనం సి అయితే తీసుకోవాలి, క్యారెక్టర్ ఫార్మాట్ స్పేస్. అండ్ ఇక్కడ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ అయితే తీసుకోండి. తీసుకున్న తర్వాత దాంట్లో ఇండెక్స్ అయితే ఇవ్వండి, ఇండెక్స్ నెంబర్ అనమాట. అంటే 0 ఇచ్చారనుకోండి హెచ్ ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు గ్రీటింగ్స్ 0 అని తీసుకున్నాను అంటే హెచ్ ప్రింట్ అవ్వాలి. ఇప్పుడు దీని అయితే రన్ చేద్దాం. చూసారా హెచ్ అనేది ప్రింట్ అయిపోయింది. ఇప్పుడు వచ్చేసి మనం ఈ స్ట్రింగ్ లో ఒక్క క్యారెక్టర్ ని ఏదైనా ఒక క్యారెక్టర్ ని మీరు మాడిఫై చేయాలనుకున్నప్పుడు ఇక్కడ వచ్చేసి గ్రీటింగ్స్ ఒక లెటర్ అయితే ఇవ్వండి, ఒక క్యారెక్టర్ అయితే ఇవ్వండి. నేను జే అని ఇస్తున్నాను అనమాట. నేను ఈ యొక్క క్యారెక్టర్ ని చేంజ్ చేసి మొత్తం స్ట్రింగ్ మొత్తాన్ని ప్రింట్ చేయాలనుకుంటున్నాను కాబట్టి మీరు ఈ బ్రాకెట్స్ అవన్నీ తీసేసి డైరెక్ట్ గా రన్ చేసేసారు అనుకోండి, హలో వరల్డ్ బదులు మనకి జెల్లో వరల్డ్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. ఇప్పుడు రన్ చేస్తాను చూడండి. సో రన్ చేస్తే ఇక్కడ జెల్లో వరల్డ్ అయితే ప్రింట్ అయింది అనమాట. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి లూప్స్ యూస్ చేసుకొని మనం స్ట్రింగ్ అనేది ఎలా ప్రింట్ చేయాలని మీకు అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు కనుక ప్రీవియస్ వీడియో చూస్తుంటే అరేస్ గురించి, సో
అరేస్ లో కూడా మనం లూప్స్ యూస్ చేసుకుని అరేస్ ని ప్రింట్ చేస్తాం. అరేస్ కి ఎలా యూస్ అయిందో సో దీనికి కూడా అలాగే యూస్ అవుతుంది. ఎందుకంటే అరేస్ మనకి స్ట్రింగ్స్ అంటే దాదాపు ఒకటే అనమాట. ఎందుకంటే మనం అరేస్ ని యూస్ చేసుకుని స్ట్రింగ్స్ ని అయితే స్టోర్ చేస్తున్నాం కాబట్టి అరేస్ కి ఎలా వర్క్ అయిందో స్ట్రింగ్స్ కూడా సేమ్ అదే ప్రాసెస్ అయితే ఉంటుంది. దానికోసం ఇక్కడ వచ్చేసి ఒక కొత్త వేరియబుల్ తీసుకున్నాం లూప్స్ కోసం. ఫర్ లూప్ లో మీరు తీసుకుంటే i ఈక్వల్ టు 0 అని అసైన్ చేశాను అండ్ i లెస్ దెన్ 5 అనమాట. అండ్ వచ్చేసి ఇంక్రిమెంట్ అవుతుంది. సో ప్రింట్ లో ఫార్మాట్ స్పెసిఫైయర్ C అయితే తీసుకోండి. ఎందుకంటే ఒక్కో క్యారెక్టర్ మనకి ఒక్కోసారి ప్రింట్ అవుతూ వస్తుంది కాబట్టి తీసుకోండి. అండ్ /n ఎందుకు మీకు తెలుసు, ప్రతి ప్రింట్ అయిన ప్రతిసారి మనకి న్యూ లైన్ అయితే బ్రేక్ అయ్యి కొత్త లైన్ లో అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. అది క్యార్ నేమ్ అయితే తీసుకున్నాను. సో క్యార్ నేమ్ తీసుకొని దాంట్లో వచ్చేసి ఇండెక్స్ అయితే ఇవ్వాలన్నమాట మనం. ఎందుకంటే ఇండెక్స్ ఇస్తేనే మనకి ఒక క్యారెక్టర్ అనేది ప్రింట్ అవుతుంది అనమాట. 0 ఇస్తే V ప్రింట్ అవుద్ది, 1 ఇస్తే మనకి O ప్రింట్ అవుద్ది అండ్ అలా మనకి ఒక్కొక్క క్యారెక్టర్ ప్రింట్ అవుతుంది. కానీ మనం మాన్యువల్ గా ఎక్కువ 0, 1 అని 10 సార్లు ఇవ్వలేం కాబట్టి లూప్స్ లో మనం i ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ ఫస్ట్ సారి రన్ అయినప్పుడు 0 ఉంటుంది కాబట్టి V ప్రింట్ అవుద్ది. ఆ తర్వాత మళ్ళీ ఇంక్రిమెంట్ అయ్యి i కాస్త 1 అవుద్ది i వాల్యూ. అప్పుడు 1 అయింది అనుకోండి, ఇండెక్స్ 1 అంటే మనకి ఇక్కడ O ప్రింట్ అవుద్ది అనమాట. అలాగా మనకి యొక్క i వాల్యూ అనేది లూప్ జరిగిన ప్రతిసారి చేంజ్ అవుతుంది. చేంజ్ అయిన ప్రతిసారి ప్రింట్ అయ్యేటప్పుడు దీని యొక్క ఇండెక్స్ అనేది మారుతుంది కాబట్టి ఆ ఇండెక్స్ లో ఏ వాల్యూ అయితే ఉందో ఆ వాల్యూస్ ప్రింట్ అవుతాయి అనమాట. ఆ లూప్స్ అనేది అలా వర్క్ అవుద్ది. సో మీరు ఒక్కసారి లూప్స్ నేర్చుకున్నారంటే మీకు ప్రతి దాంట్లో లూప్స్ అనేది ఒకేలాగా వర్క్ అవుతుంది. మీకు చాలా అంటే చాలా ఈజీ అయిపోద్ది అనమాట. లూప్స్ నేర్చుకున్నారంటే ప్రతి ప్రోగ్రామ్ లో కూడా లూప్స్ అనేది వస్తూనే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి దీన్ని అయితే రన్ చేసి చూద్దాం. సో దీన్ని అయితే రన్ చేస్తే ప్రోగ్రామ్ ని చూడొచ్చు వోల్వో అనేది ప్రింట్ అయిపోయింది. ఇక్కడ V0L అండ్ VO ఇక్కడ మనం చెప్పినట్టుగానే ఇక్కడ మనకి లూప్ లో ఒక్కటైతే ప్రింట్ అయిపోతూ వచ్చేసింది అండ్ లైన్ అయితే బ్రేక్ అయ్యి మనకి కొత్త లైన్ లో స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో వచ్చేసి. సో ఈ వీడియో ఎలా అనిపించిందని కింద కామెంట్. సబ్స్క్రైబ్ అవ్వకుంటే వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. జై హింద్.